తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. కేసీఆర్ టైంకి బయటకు వస్తున్నాడు, టైంకి మాట్లాడుతున్నాడు, టైంకి చక్రం తిప్పుతున్నాడు. రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు రేవంత్ అన్నకు ఉన్నటువంటి పెద్ద బాధ, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు. జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దాదాపు కాంగ్రెస్ ఒరిజినల్ లీడర్లు, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ కోసం పనిచేసేటటువంటి లీడర్లు, కానీ రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో, రేవంత్ రెడ్డి పైన కోపంతో, బాధతో, కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి సుమారు 15 మంది లీడర్లు జీవన్ రెడ్డి లెక్కనే కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇదొక అంశం అయితే, మొన్న కేసీఆర్ ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి కాలువలకు నీళ్ళు వస్తలేవు, ఇమీడియట్లీ నీళ్ళు వదలండి అని చెప్పి ఒకే ఒక్క ఫోన్ కాల్ కేసీఆర్ చేసుడుతోటే ఇరిగేషన్ అధికారులు చకచక పనిచేసిరు, కాలువలకు నీళ్ళు వదిలేరు. రైతులు కూడా చాలా హ్యాపీ, ఖుషి అయిపోయారు. రైతులు కేసీఆర్కు ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పారు. అప్పుడు అర్థమైంది రేవంత్ అన్నకు, కేసీఆర్ ఒక్క ఫోన్ చేస్తే పని అవుతుంది, కేసీఆర్ చెప్పినట్టు అధికారులు వింటారు, కేసీఆర్కి ఇంకా ఫాలోయింగ్ పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడేమో, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదేమో అనేటటువంటి సంగతి రేవంత్ అన్నకు అర్థమైపోయింది. అందుకే రేవంత్ అన్న మొన్న ఢిల్లీలో మీడియా చిట్చాట్లో ఒక మాట మాట్లాడుతున్నాం. ఏమని? మేము ఆల్రెడీ నష్టపోతున్నాం, మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టొద్దు, మాకు డ్యామేజ్ జరుగుతుంది, మేము ఓపిక పడుతున్నాం, మమ్మల్ని రెచ్చగొడితే మేము ఊరుకోం. రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, నిన్నో మొన్నో అడ్డంగా నరికేస్తాం అడ్డొస్తే అంటున్నాడు ఒక ఎమ్మెల్యే. అంటే రేవంత్ రెడ్డి అండ చూసుకుని ఆ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఆయనకి ఏదో ఇబ్బంది అవుతుంది. ఏమని? కేసీఆర్ రేపో మాపో బయటకు వస్తాడు. ఇప్పుడు 20వ తారీఖు జగిత్యాలో భారీ బహిరంగ సభ ఉందట. ఆ భారీ బహిరంగ సభలో ఖచ్చితంగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. ఇక కేసీఆర్ బయటికి రాబోతున్నాడు. కేసీఆర్ బయటకు వస్తే మళ్ళీ కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి, కేసీఆర్ టైంకి బయటకు వస్తున్నాడు, పీక్ టైం ఇప్పుడు.